सीताराम बंसी वाला है घनश्याम धनुष्यधारी सीताराम बंसी वाला हे घनश्याम धनुष्यधारी सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सीताराम। थैंक यू। जय श्री राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे मन सीताराम 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 भज प्यारे मन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम हाथों से कर घर का काम मुख से बोलो सीताराम हाथों से कर घर का काम। ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసిన వీడియోలో జనవరి 26వ తేదీన మేము జగన్నాథ గట్టు పైన ఫ్లాగ్ ఆర్గనైజ్ చేసామండి. వీడియోస్ ఇవన్నీ చెప్పాను కదా. జనవరి 2026 సంవత్సరానికి అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ జగన్నాథ గట్టు పైన 3 days చేసుకోవడం జరిగింది. 24 షేర్ చేస్తున్నాను. ఫొటోస్ సెట్ చేశాను. రిపబ్లిక్ డే ఒక టీచర్ వారు పెద్దలు भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय సో ఇప్పుడు హ్యాపీగా వచ్చేసింది. ఫ్లాగ్ హాస్టింగ్ అయ్యాకే మేము చేయడం జరిగింది.
సో ఇలా अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे జరుగుతోంది. तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे वंदे मातरम। Today is a great day. We rededicate ourselves to the nation. Rededicating ourselves to the nation means rededicating to the nation's work, building work. We have to build the nation for a better tomorrow. We have to spread meditation ఫ్రెండ్స్, for a better tomorrow. రికార్డింగ్ లో మనం విన్నాం. We have to build pyramids for a better tomorrow. పత్రిజీ స్పీచ్ ఇచ్చారు. We have to bring a vegetarian society for a better ఇదంతా society. కూడా అని చెప్పి ఇంగ్లీష్లో వారు స్పీచ్ ఇవ్వటం, ఎలా ఉండాలి మనం ఆ రిపబ్లిక్ డేనా అని చెప్పి, ఎలా మనం ఆ స్వతంత్రాన్ని తెచ్చుకోవాలి Is constantly before us. చేసి చాలా చక్కగా వివరించడం జరిగింది. Work, endless work. We are geared to that. That means we are rededicating ourselves to our work. We can take gaps here and there in our work and enjoy ourselves. But the main thing is work. That work sustains us, keeps us going in the right direction. We should all work with our bodies, minds, intellects, and Atma towards that goal. Mahatma Gandhi did that. We all have to do that. We are all children of the father of the nation. We are all children of God. As children of God, we are all gods. Everybody is a god. All one. In this oneness, ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే అక్కడ ఆ కొంగలు ఎంతగా చక్కగా లాన్లో తిరుగుతూ ఉన్నాయి. ఒకవైపు మెడిటేషన్ చేస్తున్నారు యూత్ అంతా కూడా. అండ్ అదే లాన్లో అక్కడ కూర్చొని ధ్యానం చేయటం, మళ్ళీ మేము అందరం కలిసి సామూహిక ధ్యానం ఎంతో గొప్పది. కొండలలో ఇదంతా కూడా చేసాము. ఆ ఎనర్జీని మేము పరిపూర్ణంగా ఇండియా కింద ఒక దేశం కింద మనం పత్రిజీ ఏం చెప్పారు, ఒక వ్యవస్థని బాగా చేసి ఒక దేశం బలంగా అయితే, ఎందుకంటే ఇండియాని మదర్ ఆఫ్ డెమోక్రసీస్ అంటారు. అంటే ఉన్న వాటి ఎన్ని మనది పాతది కాకపోయినా అన్నిటికన్నా పెద్దది. సో అలాంటి ఒక అంటే గణతంత్ర దినోత్సవం అంటేనే డెమోక్రసీకి సంబంధించి జరుపుకునేది, రాజ్యాంగం వచ్చిన రోజు ఆ రోజు. సో అలాగా ఆయన చెప్పేది ఏమిటంటే ఆధ్యాత్మిక పరంగా కూడా ఇండియా అనేది మదర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అవ్వాలి అని చెప్పేసి, అంటే వాళ్ళందరికీ గైడ్ చేయాలి అని చెప్పేసి, అంటే ఆ వేలో మనందరం పిఎస్ఎస్ఎం, పైమా, సేవాదల్ అందరూ కలిపి ఇండియాని ఆ లెవెల్కి తీసుకెళ్లి అండ్ వరల్డ్ మొత్తం జంతు రాజ్యానికి, పక్షి రాజ్యానికి, అలాగే మొత్తం
యానిమల్స్, రెప్టైల్స్ ఇట్లా ఏమైతే ఉంటాయో వాటికి కూడా మనం ఒక స్వేచ్ఛ ఇవ్వాలి. మనకు మాత్రమే కాదు స్వేచ్ఛ, భౌతికంగా వచ్చింది స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అందరూ స్వేచ్ఛగా ఉండడమే ఆధ్యాత్మిక స్వేచ్ఛ. సో ఆయన చెప్పినట్టు మనందరం ఆ అడుగుల్లో నడుస్తూ PSSM ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తూ మెయిన్ యూత్ కోసం, ఎందుకంటే ఇప్పుడు యువతే రేపటి పౌరులు కాబట్టి సో వాళ్ళు బలంగా నిలబడితేనే ఒక దేశం బాగుంటది. దేశం బాగుంటే, మన దేశం బాగుంటేనే ఎస్పెషల్లీ ప్రపంచమంతా కొంచెం ఆ నాలెడ్జ్ అనేది వెళ్తూ ఉంటది. సో సార్ చెప్పినట్టు మనందరం ఆ విధంగా వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ హాల్ అంటూ ఒకటి ఉందండి, కాన్ఫరెన్స్ హాల్. అక్కడ విష్ణు ఒక యువత ముందుకు వచ్చి, అంటే తను ధ్యానం చేస్తున్న ఆల్రెడీ తన ధ్యానం యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎందుకు చేయాలి మనం ధ్యానం అని చెప్పేసి PPT ద్వారా తను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మా అందరికీ కూడా అక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ధ్యానం చేసేవాళ్ళు. సో అందుకే ఆ PPT ద్వారా తను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఎందుకు చేయాలి, మనం సైంటిఫిక్గా కూడా ఎంతవరకు మనకు యూస్ఫుల్ అవుతుంది, ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా తను చేయడం జరిగిందండి ఈ కాన్ఫరెన్స్ హాల్లో. గ్రావిటీ దాని పని చేసుకుంటుంది కదా, సో మనం ఏం చేయలేము. థింగ్స్ హ్యావ్ టు ఫాలో, కానీ ఎంత గట్టిగా పడుతున్నాయి అది డిఫరెంట్. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగడం జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చరణ్ ఆధ్వర్యంలో మెడిటేషన్ జరిగిందండి, క్లాస్ జరిగింది. ఆ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది జరిగింది. తను అందరినీ పాట పాడి చక్కగా ధ్యానంలో కూర్చోపెట్టాడు. కొండలలో మనం కూర్చొని ప్రతిదీ ఎప్పుడు చెప్తారు, ట్రెక్కింగ్ చేయాలి, కొండలలో చేయాలి, ఎండలో చేయాలి, వానలో చేయాలి ధ్యానం అని చెప్పేసి. సో అలా చేస్తూ వస్తున్నాడు అనమాట ఇక్కడ చరణ్. చాలా చక్కగా హ్యాపీ. అండ్ ఇక్కడ అంతా కూడా మా డిస్కషన్ జరిగింది, గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నాము, సజ్జన సాంగత్యం చేసాము, అందరం కలిసి ఒక్కొక్కరు పంచుకున్నాము. నేను మా లైఫ్లో మాకు జరిగిన విషయాలు ఏంటి, ధ్యానం అంటే ఏంటి, నేనేం చేయదలుచుకున్నాను అనేది అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావటం జరిగింది. అండ్ ఇక్కడ చూసారంటే కనుక అందరు కొండపైకి ఎక్కి ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మెడిటేషన్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా ధ్యానం గట్టు ముందు, పిరమిడ్ ముందు ఇలా కూర్చొని సామూహికంగా ధ్యానంలో పాల్గొనడం జరిగింది. ఒక్కొక్కళ్ళని అందరం కూడా ఎవరికి ఇష్టమైన ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని చేయటం అంటూ జరిగింది. సో ఇది అదే ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతూ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఇంపార్టెంట్ కదా, ఇవన్నీ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయటం జరిగింది. అందరం కలిసి అమౌంట్ అంతా గ్యాదర్ చేసుకొని సో ఇలా అక్కడ ఫుడ్ కూడా మాకు చేసి పెట్టారు. వీళ్ళంతా కూడా హ్యాపీ. అండ్ వడ్డించడం, ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది కూడా. ఎక్కడ అంటే ఇలాంటి ధ్యాన కేంద్రాల్లో, ఒక మంచి స్పిరిచువల్ ప్లేసెస్లో అంతా కూడా ఫుడ్ అంతే టేస్టీగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంతే ఆలోచన రహిత స్థితిలో ఉండి వాళ్ళు చేసింటారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ సజ్జన సాంగత్యం స్టార్ట్ చేసేసాం, పుస్తక పఠనం చేసేసాం. సో ఒక్కొక్కళ్ళ భావాలని, వారి మనోభావాలని అందరం కూడా కలిసి పంచుకోవటం అంటూ జరిగింది. అప్పుడే కదా మనం ఓపెన్ అప్ అవుతాం, షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ని ఏవైనా సరే, అప్పుడే మనం ఓపెన్ అప్ అవుతాం, ఫ్రీగా అందరితో. షేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఓపెన్ షేర్ చేసుకోవడం అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే ఇలాంటి సెషన్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. ఫ్రీ అవుతాం, యువత ఫ్రీగా, అంటే వాళ్ళలో ఒక ఫియర్నెస్ ఉంటుంది, బయటికి ఏదైనా భావాలు వ్యక్తం చేయాలన్నా, ఒపీనియన్స్ వ్యక్తం చేయాలన్నా భయం అనేది ఉంటుంది. సో అలాంటి భయాలు ఏమి ఉండకూడదు, అందరం హ్యాపీగా షేర్ చేసుకుందాం, ఇలా అందరికీ ఉండేవి అని అలా ధైర్యం చెప్తూ అలా అందరితో అలా షేర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలా ఒకరు ఇక్కడ వచ్చిన వారు నమ్మకంగా ఉన్న ఈ సార్ డోర్ నుంచి వచ్చారు. సో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆయన. ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ ప్రకారంగా మనం మెడిటేషన్ చేస్తూ అటువైపు అడుగులు వేస్తూ ఉంటే షార్టెస్ట్, ఇది షార్ట్ పీరియడ్ సక్సెస్. ఇది నేను బాగా నమ్ముతాను.
ఇక్కడ మీతో కొన్ని డైరీ ఫొటోస్ ఫార్మ్స్, వీడియోస్ షేర్ చేసుకుంటానండి. అందులోంచి వచ్చే ఏంటంటే బై అందరూ ప్రొడక్ట్స్, చక్కగా చాక్లెట్స్, శ్రద్ధగా స్వీట్స్ వింటున్నారు ఆ ఇవన్నీ కూడా కుండలో అక్కడి నుంచి కక్కుర్తిని వచ్చినట్లే. ఆస్వాదిస్తూ అందుకే చరణ్ మనకి చెప్పే జబ్బులన్నీ క్లాస్ని కూడా మనం ఆరోగ్యంగా స్పిరిచువల్ ఉండాలనుకుంటాం ఫార్మింగ్ కానీ అంటే ఆధ్యాత్మిక కానీ వైపుగా సరిగ్గా లేదు. మనం ఎలాంటి హింస లేకుండా హింసించకుండా ఎవరిని కూడా మనం చేయొచ్చు. ఆ ఫార్మింగ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే పంటల్ని పండించవచ్చు అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు ఇక్కడ చరణ్. అందులో భాగంగానే ఈ వీడియో. ఇలా కంటిన్యూస్గా ధ్యానం సజ్జన సాంగత్యం జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటి చోట్లలో ఇలాంటి ప్లేసెస్లో కలిసినప్పుడు అందరం కూడా ధ్యానం గురించి వాళ్ళకుండే డౌట్స్ కానీ ఏదైనా సరే పంచుకోవటం అలాగే ఉంటుందండి. ఇంకా మిగతా విషయాలు బయట అంటే అంత డిజిటల్ డిటాక్సిఫికేషన్ చేశాం కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి కర్నూల్ 2nd బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎస్పి గారు రావటం, వారు యువతకి ప్రోత్సహించేలా వారి మాటలు చెప్పటం అందరూ. సో అందుకని ఆయనతో దిగారు ఫొటోస్. అండ్ ఇంకొకరు ఇక్కడ వారు వచ్చారు. యువతను సూచిస్తూ ధ్యానం చేయటం ఎందుకు అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఓల్డ్ కాన్సెప్టే. పతంజలి గారు ఎప్పుడో చెప్పారు, యమ నియమ ప్రాణాయామ ఆసన ధ్యాన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని. చాలామంది అంటారు ధ్యానం 7 వస్తుంది కదా సార్, ఇవన్నీ లేకుండా ఎట్లా వస్తాయన్నారు. ముందు అది స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా అన్నీ మీలో ఎన్నో మార్పులు వచ్చేస్తాయని చెప్పేసి ప్రతిసారి అప్పట్లో అనేవారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ధ్యానము అనేదంటే జస్ట్ సైలెంట్ ఉండడమే. సైలెన్స్ ఈజ్ గాడ్. ఇందులో నిశ్శబ్దం బ్రహ్మ అన్నారు. ఇంతవరకు సార్ స్పీచ్ విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంటున్నాను. డిఎస్పి గారితో దిగారు ఇక్కడంతా కూడా. మేమంతా కూడా దిగాము ఆయనతో, మాకు మెమొరీగా ఉండాలని చెప్పేసి. ఇక్కడ కూడా చూడండి, ఒక చిన్న అబ్బాయి ధ్యానం చేస్తున్నారు. మరికొన్ని ఫొటోస్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, మాకు ఎవరైతే సహాయం అందించారో అక్కడ గట్టు పైన మాకు అంత పర్మిషన్ ఇచ్చి మేము ఈ 3 days ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారు. సో వారిని మేము చిన్నగా మా తరపున సన్మానించుకోవటం జరిగింది. అండ్ అలాగే మాకు 3 పూటల వంట చేసి పెట్టారు వీళ్ళు. ఇప్పుడు 2 లేడీస్ కనిపిస్తున్నారు కదా, 3 పూటల టైం టు టైం మాకు చేసి పెట్టడం ఫుడ్ అదంతా కూడా చక్కగా మంచి రుచికరమైన భోజనాన్ని మాకు అందివ్వడం జరిగింది. అందుకే వాళ్ళని కూడా మేము సత్కరించుకోవడం జరిగింది. అండ్ 26th ఈవినింగ్ పార్కులో ఆర్ యూ బ్రీతింగ్ ప్రోగ్రామ్ చూసామండి. అంటే శ్వాసని గమనిస్తున్నారా, మీరు శ్వాసిస్తున్నారా అసలు అనేది చెప్పి, సో ఆ పార్కులో వారు ఎవరైతే ఉన్నారో వారు మాకు సహాయం చేశారు. బైక్ ఇచ్చేసి అందరినీ అక్కడికి ఒక్క చోటికి గ్యాదర్ చేసింది. పిల్లలందరినీ కూడా వింటున్న వారు ఎవరైనా సరే వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఇందుమతి. గ్యాదర్ చేసి ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ఎంతవరకు మా లైఫ్లో ధ్యానం అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఒక్కరు అని చెప్తూ అలానే అనౌన్స్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎంత చూసారంటే కనుక మా వాళ్ళంతా ప్లెకార్డ్స్ పట్టుకొని చెప్తున్నారు. ఇక్కడ అందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ వారిగా వెళ్ళిపోయి వాళ్ళందరినీ